హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నంచాల రాము. ఇవాళ వచ్చేసి మన చిన్న మేడారం అంటారు ఇక్కడైతే రాగపురంకి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ వచ్చేసి వెళ్దాం రా అని చెప్పేసి అంటే ఇప్పుడే బయలుదేరినాం. ఇప్పుడు వచ్చేసి మొగుల్చెర్ల దగ్గర ఉన్నాము. ఇప్పుడు వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత చూపిస్తా. గుడి దగ్గరికి అయితే ఇక చేరుకున్న తర్వాత ఇక్కడే షాప్స్ ఉంటాయి. ఇక్కడ 2 కొబ్బరికాయలు ఇట్లా తీసుకుందామని చెప్పేసి వాడు వచ్చేసి కిరణ్ అయితే అక్కడికి అయితే కొబ్బరికాయలు ఇట్లా తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత అవి తీసుకొని గుడిలోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే ఖాళీగా ఉంది మొత్తం. ఇప్పుడే అవి షెడ్ లెక్క అవి కడుతున్నారు, తడకలు అవి అంతా పని జరుగుతుంది అటు సైడు. ఇక్కడ లోపడైతే కొంతమంది ఉన్నారంట. అక్కడో 10 మంది అక్కడో 10 మంది అట్లా ఉన్నారు. లోపలికి అయితే వెళ్ళాము. ఫస్ట్ సమ్మక్కను లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నాం సమ్మక్కని. ఇక్కడ ఫస్ట్ సమ్మక్క దగ్గర నిల్చున్నాం. వాళ్ళందరు ముందర ఉన్నారు కదా అని చెప్పేసి నిల్చొని చూస్తూ ఉన్నాం. వాళ్ళు కొబ్బరికాయలు ఇట్లా కొట్టేసిన తర్వాత మనోడు కిరణ్ గారు అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి వెనకాల నిల్చున్నాడు. నేనైతే చిన్నప్పుడు వచ్చిన 2 సార్లు వచ్చి ఉంటాయి ఇక్కడ చిన్న మేడారంకి. ఇది వరంగల్లో ఏంటిది రాగపురం అంటారు, చిన్న మేడారం అని పిలుస్తారు ఇక్కడ. మేము పెద్ద మేడారంకి వెళ్తాం అన్నట్టు, అందుకే ఇక్కడ కొద్దిగా తక్కువ రావడం. ఇప్పుడు వీడైతే వెళ్దామారా అని చెప్పేసి అంటే వచ్చేసినాం. ఇక వానితో పాటు వచ్చిన. ఇక వాడైతే చల్లుతున్నాడు పసుపు కుంకుమ ఇట్లా కొట్టేసి. వాడు అగరబత్తులు ఇట్లా ముట్టించి తర్వాత కొబ్బరికాయ ఇట్లా కొట్టేసి మొక్కుకున్నాడు. అక్కడ సమ్మక్క తల్లిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ సారమ్మ తల్లి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా అలాగే దర్శించుకొని ఇక్కడ కూడా పసుపు కుంకుమ అవి చల్లేసి కిరణ్ అయితే తర్వాత కొబ్బరికాయ ఇట్లా కొట్టేసిండు. ఇక్కడ వచ్చేసి దర్శించుకున్నాం, మంచిగానే అయింది.
ఇక్కడ వచ్చేసి చౌడలమ్మ తల్లి అని ఉంది. ఇక్కడ కూడా దర్శించుకొని బయటికి అయితే వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ తడకలు ఇట్లా కట్టడానికి అవి అయితే పనులు అయితే జరుగుతున్నాయి. ఇటు సైడ్ ఇక్కడ వాటర్ ఇక్కడ నెత్తి ఇట్లా తడుపుకొని ఇక్కడ కూర్చున్నాడు, అక్కడ షర్ట్ వేసుకొని అక్కడ ఆయన గుండు ఇట్లా చేస్తాడు అన్నట్టు. మేము వచ్చినప్పుడు ఒక అతనికి చేశాడు, అక్కడనే మేము చూసినాం అక్కడ. ఇటు సైడ్ అయితే అవి వర్క్ అవుతుంది, అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకి అయితే వెళ్తున్నాం. మేము బయటకు వచ్చేసినాం. ఇప్పుడు రాఘపురంకి అయితే వచ్చినాం. ఇక్కడ సమ్మక్క తల్లిను సారలమ్మ తల్లిని ఇప్పుడే దర్శనం అయితే చేసుకొని ఇప్పుడే కూర్చున్నాం. ఇక్కడ పక్కకు వచ్చి బండి పార్క్ చేసుకొని కూర్చున్నాం. ఇప్పుడైతే ఇక్కడ ఎవరు ఉండరు, కొద్దిగా ముందు ఆ లాస్ట్లో స్టార్ట్ అవుతుంది ఇక్కడ జాతర అనేది. ఇప్పుడైతే అట్లా ఫ్యామిలీలు మంది ఉన్నప్పుడు రాని వాళ్ళందరూ ఇప్పుడు వస్తారు. మేమేమో వీడు ఉత్తానే పోదాం రా అని చెప్తే వచ్చేసి దర్శనం చేసుకొని కూర్చున్నాం. వీడికి ఇప్పుడు కుడక తినాలనిపిస్తానంట. వీడు తిందామా అనుకుంటే ఇక డిక్ ఓపెన్ చేస్తా అంత ఆగంగా ఉంటాడు. గుళ్ళ కూర్చొని తిందాం రా అట్లా ఉంటే నిమ్మలం ఉంటుంది. కానీ వాడు బయటకు వచ్చి ఇగో రోడ్డు మీద వచ్చిన తర్వాత తిందాం రా కుడక అని చెప్పేసి ఇక ఇప్పుడు తీస్తాడు. అలాగెళ్ళి అక్కడ చూడండి ఎంత ఖాళీగా ఉన్నది, కానీ బండలు మాత్రం సుర్ర కాలుతాయి. దర్శనం చేసుకునే కానీ నిల్చుంటే వాడు ఒక్కరిని నోట్లు వేసుకొని సప్పరిస్తాడు కచ్చ. ఏదిరా మూతి పెట్టరు అదే ఏది తిన్నా రా నువ్వు ఒక్కరి మీద తింటే అయిపోద్దా కొద్దిగా ఈరా. వానికేమో తిన్నాడు, నాకేమో ఇంటి పోయినాక తింటూ తీయ అంటాడు. ఇట్లా ఉంటుంది. కుట్టాలి నీ తలకాయ వేసుకొని కొట్టు, ఆకలి అవుతుంది. కొద్దిగా ఈరాల గంతొద్దు, కొద్దిగా ఇరగొట్టు వస్తుంది. ఇట్లా అంటే నాకు దీంతో చాలు. ఎప్పుడైనా తక్కువ మంది ఉన్నప్పుడు దర్శనం చేసుకోవాలండి, ఇప్పుడు వచ్చి చేసుకోవాలి. ఎవరు ఖాళీగా ఉన్నది. బాయ్ సమ్మక్క సారలమ్మ.